సాధారణంగా శివుడు ఏ ఆలయంలోనైనా లింగ రూపంలో దర్శనమిస్తాడు. అరుదుగా కొన్ని ఆలయాలలో మూర్తిమత్వంతో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో సుమారు 14 నుంచి 16 అడుగుల శివుడు మానవ రూపంలో పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని సేద తీరుతూ శయన భంగిమలో దర్శనమిస్తాడు. అందుకే దీనిని శివశయన క్షేత్రం అంటారు. తిరుపతి నుంచి మద్రాసు వెళ్లే దారిలో తిరుపతి జిల్లా నాగులాపురం మండలం సురుటుపల్లి అనే గ్రామంలో ఆరణి నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని పల్లికొండేశ్వర స్వామి ఆలయం అని అంటారు. అమ్మవారు సర్వమంగళాదేవి. ఈమెను మరగతాంబిక అని కూడా అంటారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన హలాహలాన్ని చూసి కంగారుపడ్డ దేవతలు శివుని ప్రార్థించగా శివుడు ఆ హలాహలాన్ని స్వీకరించాడు. ఆ హలాహలం కంఠం దాటి శరీరంలోనికి ప్రవేశించకుండా చేసి పార్వతీదేవి శివుని కాపాడుకుంది. అందుకే శివుడు గరళకంఠుడు లేక నీలకంఠుడు అని పేరు పొందాడు. ఇలా శివుడు గరళం స్వీకరించాక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాసానికి వెళుతూ ఈ సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేటప్పటికి విష ప్రభావం వలన శివునికి సొమ్మసిల్లిన భావం కలిగింది. పార్వతి ఒడిలో తలపెట్టుకుని సేద తీరాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు, మునులు, యక్ష, కిన్నెర, గంధర్వులు శివుని దర్శనానికి ఇక్కడికి వచ్చారు. నంది వారిని అనుమతించలేదు. శివుడు ఈ విషయం తెలుసుకుని వారందరినీ తన వద్దకు ఆహ్వానించాడు. ఈ దృశ్యాన్ని చూసిన నారదుడు సంభ్రమాశ్చర్యాలతో ఆహా, సురులపల్లి అని అనాలోచితంగా అన్నాడట. అంతే, ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు స్థిరపడింది. కాలక్రమేణా ఈ పేరు సురుటుపల్లిగా రూపాంతరం చెందింది. దేవతల ప్రార్థనపై శివుడు ఇదే భంగిమలో ఇక్కడ వెలిశాడు. మూలమూర్తి శయన భంగిమలో సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని సేద తీరుతూ కనిపిస్తాడు. చుట్టూ దేవతలు, మునులు, కిన్నెర, కింపురుష, గంధర్వులు మూలమూర్తిని చూస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహరరాయలు, బుక్కరాయలు నిర్మించారు. ఆలయ శిల్పరీతి, నిర్మాణ శైలి హృద్యంగా ఉంటాయి. ఆ తరువాతి కాలంలో శ్రీకాళహస్తి సంస్థానాధీశులు ఆలయ జీర్ణోద్ధరణ కావించారు. ఈ ఆలయ విశిష్టతను, ప్రత్యేకతను గుర్తించిన కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు 1979లో ఈ క్షేత్రంలో మహాకుంభాభిషేకం జరిపించారు. ఈ ఆలయంలో అమ్మవారు సర్వమంగళాదేవికి సంబంధించి అన్ని ప్రత్యేకతలే ఉంటాయి. ఆలయ సింహద్వారానికి ఎదురుగా సాధారణంగా స్వామి ఉంటారు. కానీ ఈ ఆలయంలో సింహద్వారానికి ఎదురుగా అమ్మవారు సింహ వాహనంపై దర్శనమిస్తారు. సాధారణంగా ద్వారపాలకులుగా అమ్మవారికి చండి, ముండి ఉంటారు. ఇక్కడ ఆయా స్థానాలలో గణపతి, కుమారస్వామి కొలువై ఉంటారు. సాధారణంగా అమ్మవారు శివునికి ఎడమవైపున ప్రతిష్ఠితమవుతుంది. కానీ ఈ ఆలయంలో అమ్మవారు శివుని మూలమూర్తికి కుడివైపున కొలువై ఉంటుంది. అంతేకాదు, శివుని కంటే 1 అడుగు ఎత్తులో అసాధారణంగా అమ్మవారు కొలువై ఉంటారు. భక్తులు ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఆ తరువాతే శివుని దర్శించుకోవాలి. అమ్మవారికి ఎదురుగా ఈ ఆలయంలో ఏ వాహనాలు ఉండవు. గర్భగుడిలో అమ్మవారి చెంత కల్పవృక్షము, కామధేనువు ఉంటాయి. అందుకే అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ అమ్మవారిని దర్శించడం వలన ఐశ్వర్యవృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శయన భంగిమలో ఉన్న శివుని మూలమూర్తికి అభిషేకం జరగదు. తమిళనాడు నుంచి తెచ్చిన చందన తైలాన్ని 15 రోజులకు ఒకసారి మూలమూర్తికి పూస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన పర్వతవర్ధిని సమేత శ్రీరామలింగేశ్వర లింగం కూడా మనకు దర్శనమిస్తుంది. అలాగే ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలో వాల్మీకి మహర్షి చాలా కాలం తపస్సు చేశారట. వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని వాల్మీకేశ్వరుడు అని అంటారు. ఈ 2 లింగాలకు అభిషేకం జరుగుతుంది. లవకుశులు పాదముద్రలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ఈ క్షేత్రానికి ఉన్న
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏకైక ప్రదోష క్షేత్రం. ఈశ్వరుడు క్షీరసాగర మథన సమయంలో విషాన్ని స్వీకరించి అటుపై పార్వతి ఒడిలో సేదతీరిన సంఘటన త్రయోదశి శనివారం ప్రదోష కాలంలో జరిగిందని చెప్తారు. సేదతీరిన శివుడు ఆ ఆనందంతో ప్రళయ తాండవం చేశాడని, అప్పుడు ఆ భారాన్ని భూమి భరించలేకపోతే నందీశ్వరుడు తన 2 కొమ్ముల మధ్య ఆ భారాన్ని మోసాడని చెప్తారు. అందుకు సంతోషించిన శివుడు తనకు బదులు నందికి త్రయోదశి నాడు ప్రదోష కాలంలో అభిషేకాలు పూజలు జరగాలని ప్రశంసాపూర్వకంగా వరం అనుగ్రహించాడని కథనం. మరొక కథనం ప్రకారం శివుడు సొమ్మసిల్లినప్పుడు శివుని కర్తవ్యాలు నంది నిర్వహించిందని, అందుకే ఇక్కడ నందిని అధికార నంది అని పిలుస్తారని, అందుకే నందికి ప్రత్యేక స్థానం ఇచ్చి ఇలా త్రయోదశి నాటి ప్రదోష కాలంలో విశేషంగా పూజలు అభిషేకాలు చేస్తారని చెప్తారు. కథనాలు ఏమైనప్పటికీ భారతదేశంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా సురుటుపల్లి విరాజిల్లుతోంది. త్రయోదశి శనివారం కలిసి వస్తే ఆనాడు నందికి జరిగే ప్రదోష పూజలు అభిషేకాలు మహావైభవంగా సాగుతాయి. శివునికి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకతలే కాకుండా ఈ ఆలయంలో మరెన్నో చెప్పుకోవలసిన ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఆలయంలో ఒంటరిగా దర్శనమిచ్చే దక్షిణామూర్తి ఈ ఆలయంలో గౌరీ సమేతంగా వృషభారూఢుడై దర్శనమిస్తారు. ఈ స్వామిని దాంపత్య దక్షిణామూర్తి అంటారు. గురువారం నాడు ఈ స్వామికి అభిషేకాలు పూజలు చేసుకొని భక్తులు గురుబలాన్ని పెంపొందించుకుంటారు. సాధారణంగా యోగ ముద్రలో ఒంటరిగా దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కలతో పాటు ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు 3 తలలు 3 కాళ్ళు 3 చేతులతో జ్వరహరుడుగా దర్శనమిస్తారు. ఈ మూర్తి దేవతలకు వచ్చిన మహాశూలై అనే జ్వరాన్ని హరించాడట. కాబట్టి ఈయనను జ్వరహరుడు అంటారు. ఈ మూర్తికి అభిషేకం పూజలు చేసుకుంటే ఎలాంటి మొండి రోగాలైనా హరిస్తాయి. ఏకపాద త్రిమూర్తి విగ్రహం ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత. ఒకే శిలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కింద హంస గరుడ నందివాహనాలు అమరి ఉంటాయి. ఈ ఆలయంలో దుర్గాదేవి విష్ణు దుర్గగా దర్శనమిస్తుంది. శంఖు చక్రాలు ధరించి చిలకను పట్టుకొని దుర్గ దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఇదొక ప్రత్యేకత. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కపాలం ధరించి దర్శనమిస్తాడు. ఈ స్వామిని విష్ణు భైరవుడు అంటారు. ఈ స్వామిని దర్శిస్తే శత్రు నివారణ జరుగుతుందట. ఈ ఆలయంలో మూర్తి రూపంలో బ్రహ్మ దర్శనమిస్తారు. శివుని అభిషేక జలం బ్రహ్మగారిని స్పర్శిస్తూ ఉంటుంది. ఈ స్వామి దర్శన మాత్రం చేత మన తలరాతను మారుస్తాడని చెప్తారు. ఈ ఆలయంలో 4 భైరవులు 5 వినాయకులు దర్శనమిస్తారు. బాలకుమారస్వామి దక్షిణ స్థానంలో కొలువై ఉంటారు. ఈ ఆలయంలో రాజమాతంగీదేవి తంబురతో దర్శనమిస్తుంది. అలాగే సరస్వతీదేవి వీణతో కాక తాళపత్ర గ్రంథాలు పట్టుకుని దర్శనం ఇస్తుంది. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ విశిష్ట ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆలయం ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మిగిలిన ఊరంతా తమిళనాడు రాష్ట్రంలోకి వస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు మీరందరూ తప్పకుండా ఈ శివసేన క్షేత్రాన్ని దర్శించండి. తిరుపతి నుంచి సత్యవేడు వెళ్ళే బస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.